వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏంటి మ్యాంగోస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఏంటి అంటే లాస్ట్ టైం మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఈ సమ్మర్లో లాస్ట్ మ్యాంగో పికిల్ అనమాట మేము పట్టేది. సో ఇక్కడైతే ఇది ఉయ్యూరు సెంటర్. సో ఇక్కడ మ్యాంగోస్ని అయితే మేము కొనేసి ఇక్కడే కటింగ్ చేయించేసుకుంటున్నాము. ఒకప్పుడు మన గ్రానీస్ ఉన్న టైంలో ఏంటి అంటే వాళ్ళే కొట్టేసేవాళ్ళు కదా, కానీ ఇవి చాలా రేర్గా కొడుతున్నారు ఇంట్లో. వీళ్ళైతే మరీ ఛార్జ్ చేస్తున్నారండి. ఒక కాయకి 10 రూపీస్ 8 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అనిపించింది మాకైతే. బట్ తప్పదు కదా అని చెప్పేసి ఇంకా మనమైతే కొట్టుకోలేము, అంత ఎనర్జీ మనకు ఉండదు. పైగా దానికి మనం ఎంత ఎనర్జీ యూస్ చేయాలో తెలుసు కదండి అందరికీ. చాలా అంటే గట్టిగా ఉంటుంది కదా, మనకైతే కొట్టడానికి అవ్వదు. చాలా పెయిన్ వస్తుంది హ్యాండ్ అయితే. చూడండి వీళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ టైం ఎంత తెలుసా, అప్పుడు 11:30 12 అలా అవుతుంది. ఈవెన్ దో దే ఆర్ సేయింగ్ లైక్ ఈరోజు కష్టపడితేనే కదా మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది, దట్టు వీకెండ్ కదా కొంచెం ఎక్కువ మనీ రావచ్చు మనకి అని చెప్పేసి నైట్ అంతా అలానే కొడుతూ ఉంటారంట, లైక్ సాటర్డే సండేస్ ఆ టైంలో. సో వాళ్ళ పాప చూడండి, లిటరలీ షీ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 3 years ఐ థింక్ సో. అయితే ఈవెన్ దో 3 years అయినా చూడండి తనైతే తనకి ఎలా హెల్ప్ చేస్తుందో వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళ మదర్ చెప్పగానే, తన పేరు వైషు అనుకుంటే, వాళ్ళ మమ్మీ వైషు కొంచెం మ్యాంగోస్ తుడువు అనగానే వచ్చి తుడిచేస్తుంది. ఆ ఏజ్లో అసలు మనకి ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. వాళ్ళ బ్రదర్ అయితే 6 to 7 years అలా ఉంటాయి అనుకుంటా తనకు కూడా. తనైతే ఏకంగా మ్యాంగోసే కొట్టేస్తున్నాడు. పక్కన మా మామయ్య ఉండి చూసి నేర్చుకోండి వాళ్ళిద్దరిని అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుందండి, ఏంటి అంటే చిన్నప్పుడే మనీ వాల్యూ తెలిస్తే ఇంకా ఫ్యూచర్లో మనం ఏమీ వేస్ట్ చేయము మనీ విషయంలో అని చెప్పి నాకు అలా అనిపించింది చాలా మంచిగా. దెన్ ఇంటికి తీసుకొచ్చేసాము. ఆ జీడి అంతా ఉంటుంది కదా ఏరియా, బ్లాకిష్ ఏరియా, లేయర్స్ అన్ని తీసేసి క్లీన్ చేస్తాం మొదలుపెట్టారు. అండ్ నాకైతే అంత దీని గురించి తెలీదు. ఇంత దగ్గరగా చూడడం అయితే చూశాను చాలాసార్లు, బట్ కొలతలు ఇవన్నీ తెలీదు. మీకు మా రిలేటివ్స్ ద్వారా మీకైతే ఎలా చేయాలి అని చెప్పేసి డీటెయిల్గా మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ అయితే ఇంటికి తీసుకొచ్చేసి ఆ ముక్కలన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ ప్రాసెస్ అయ్యే టైంలో నేను మీతో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు దాన్ని నేను ఒక లింక్డ్ఇన్ పేజ్లో అయితే చూశాను. అది ఎవరో కాదండి, శ్రీకాంత్ బొల్లా అనే ఒక పర్సన్. సో ఎవరైతే ఈ పర్సన్ గురించి ఆల్రెడీ తెలుసో ఒకసారి కమెంట్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా. ఆ శ్రీకాంత్ బొల్లా అనే పర్సన్ ఏంటంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అంట. అంటే తన పుట్టుకతోనే తన కళ్ళు అనేవి లేవు. అయినా సరే తన స్టడీ అయితే తను స్టాప్ చేయలేదు. తను ఐఐటీకి అప్లై చేసినప్పుడు తన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేశారంట. ఎందుకు అని కనుక్కుంటే తనకి ఏమైనా టాలెంట్ లేదా అంటే టాలెంట్ అయితే ఉంది. తను ఎందుకు రిజెక్ట్ చేశారని కనుక్కుంటే ఫిజికల్లీ డిజేబుల్, నీ వల్ల అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశారంట. అయితే శ్రీకాంత్ బొల్లా అనే అబ్బాయి ఏంటంటే అక్కడితో ఆగకుండా ఎంఐటీకి అప్లై చేసుకొని ఎంఐటీలో జాయిన్ అయ్యి తన స్టడీ అయితే కంటిన్యూ చేసి ప్రెజెంట్ తనకి 28 years. 28 yearsలోనే తను ఒక కంపెనీకి CEO అయ్యాడు. ఆ కంపెనీ వర్త్ ఎంతో తెలుసా? 500 crores అంట. నెంబర్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్కి తనే ఇప్పుడు ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇది ఎంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఏంటి అంటే ఎవరైతే తన ముందు డోర్స్ అయితే క్లోజ్ చేసేసారో తన డోర్స్ ఓపెన్, ఇంకా ఏమైనా డోర్స్ ఓపెన్ అవుతాయా అని చెప్పి చూడకుండా తన ఓన్ కంపెనీ అయితే తను బిల్డ్ చేసుకొని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి తనే డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఏంటి అంటే దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి ఏదో ఆపర్చునిటీ ఇస్తారు అని చెప్పేసి ఎవరో డోర్స్ ఓపెన్ చేస్తారని ఎదురు చూడకుండా మనమే ఒక ఓన్ రికగ్నైజేషన్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. సో దట్ మన సక్సెస్కి మనం చేసే ఎఫర్ట్స్ అండ్ వర్క్స్ మాత్రం ఎప్పటికీ స్టాప్ చేయకండి. ఎవరో వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తారని అనుకోకుండా శ్రీకాంత్ బొల్లా లాగా మనం కూడా ఒకరికి రిప్రజెంటేటివ్గా ఉండాలి. సో ఇది నేను ఈ స్టోరీ ద్వారా అయితే నేర్చుకున్నాను. సో ఇది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. నేనైతే న్యూస్ అయితే చాలా ఎక్కువ ఫాలో అవుతాను, లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ. మీరు కూడా ఎవరైనా ఫాలో అయ్యి ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏమైనా మీకు కూడా తెలిసి ఉంటే మీరు కూడా షేర్ చేసుకోండి. సో మనీ పీపుల్కి ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, అడ్డకి 1/4 కిలో కారం, 1/2 లీటర్ ఆయిల్, 150 గ్రాముల ఆవుపిండి, మెంతిపిండి ఒక 50 గ్రాములు, ఎల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడిలో కంటే కామన్గా ఎల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. ఉప్పు మటుకి 350 grams వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు ముక్కకి బాగా పడుతుంది. ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 10 గ్రాముల మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.
చూడండి మా అత్తయ్య మిమ్మల్ని ఎలా ఇమిటేట్ చేస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్ అనుకుంటూ. పోన్లేండి, ఇమిటేట్ చేస్తే చేసింది కానీ మనకు కావాల్సిన క్వాంటిటీస్ ఎంత వేసుకోవాలని కరెక్ట్గా అయితే కనుక్కొని చెప్పింది. మా ఇంట్లో మా గ్రాండ్ మదర్ పట్టే టైంలో ఏంటి అంటే మొత్తం అన్ని స్పైసెస్ ఒక్కసారి వేసేసి అవి మిక్స్ చేసుకొని ముక్కలకి వేసేవాళ్ళు. కానీ ఆంటీ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మిక్స్ చేస్తున్నారు. సో రాళ్ళు ఉప్పు వేసారు, అది మొత్తం కలవట్లేదని చెప్పేసి చేత్తో అయితే ఎగరేస్తున్నారు ఇంకా డిప్ అని. సో దట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి కలుస్తుంది. మనం ఎప్పుడూ గరిటెతో తిప్పకూడదంట. మేమేంటంటే తెలియక గరిటెతో తిప్పుకుంటున్నాము, అదేమో కలవని కూడా కలవట్లేదు. ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఆంటీ ఇంకా ఎగరేయండి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా కలుస్తుంది, ఇంత క్వాంటిటీ అయితే చేత్తో కలవట్లేదు కదా అని చెప్పేసి అంటే వీళ్ళు ఇలా ఎగరేస్తున్నారు. ఇంత క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో చేయించుకోవడం చాలా బెస్ట్ అండి. బేసిక్ నాలెడ్జ్ ఉండి చేసుకుంటే మనం స్పైసెస్ ఎగ్జాక్ట్గా ఎంత వేస్తున్నాం అనేది మనకు ఐడియా ఉండదు. సో దానివల్ల బూజు పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎవరో చెప్పారని చెప్పి చేసేయడం కంటే ఆల్రెడీ తెలుసున్న వాళ్ళతో చేయించుకోవడం చాలా బెస్ట్ కదా. సో అట్లా మేమైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా చేస్తారని చెప్తే మేము ఇంకా వాళ్ళని పిలుచుకొని అయితే మేము పట్టించుకుంటున్నాము. అడ్డకి 1/2 లీటర్ చొప్పున అయితే ఆయిల్ అయితే మేము పోసుకున్నాము. ఆంటీ ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా ఉంటుందమ్మా, కరెక్ట్గా పోస్తున్నాను, మీకు అటు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు 3 డేస్ తర్వాత ఎట్లాగో కలుపుతారు కదా అని చెప్పి అయితే అన్నారు. ఎల్లుల్లిపాయలు కూడా మేము ఇంకా పీల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆంటీ ఏంటంటే ఒక ట్రిక్ చెప్పారండి. ఏంటంటే ఎల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ రాసేసి ఎండలో పెట్టేస్తే మనకు కొంచెం పీల్ చేయడానికి ఈజీ అవుతుందంట. మాకేమో వర్షాలు పడుతున్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ వర్షం పడింది, ఇంకా తీయడానికైతే అలా పెట్టడానికైతే అవ్వలేదు. ఇంకా కష్టపడి అట్లానే ఒలుచుకున్నాము. మేమైతే 1/2 kg ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాము. తెలిసిందే కదా, ఎల్లుల్లిపాయలు పికిల్లో చాలా బాగుంటాయి, అందుకే ఎక్కువ క్వాంటిటీలో అయితే మేము యాడ్ చేసుకున్నాము. ఇలా ఎల్లుల్లిపాయలు అయితే మేము యాడ్ చేసేసుకొని పికిల్ని మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇక్కడ మాకు తెలియక మేమైతే గరిటెతో కలుపుకున్నామండి. గరిటెతో కలుపుకుంటే స్పైసెస్ అనేవి కలవంట. మ్యాంగో పికిల్ ఒకసారి పట్టిన తర్వాత దాని యొక్క స్పైసెస్ అన్నీ కింద లోయర్ ఏరియాలో సెటిల్ అయిపోతాయి. మనం 3 డేస్ దాకా తీయం కదా, అవి అంతా ఏరియాలో సెటిల్ అయినప్పుడు కిందే ఉండిపోయిద్దంట. మాకేమో తెలియక మేమేమో గరిటెతో కలిపాము. సో స్పైసెస్ అన్నీ కలవు, అలా చేయకండి అని చెప్పారు ఆంటీ అయితే. సో మనమైతే చేయి పెట్టడానికి భయపడతాం కదా, చాలా మంటలేస్తుంది. వాళ్ళకైతే అలవాటు ఉంది కాబట్టి కలిపేస్తారు, కానీ మనమైతే కలపలేం కదా అలాగా. సో అందుకే మా అత్తయ్య అయితే గరిటెతో కలుపుతుంది, చేత్తో కలపకుండా. ఫైనల్లీ జాడీలోకి ఎత్తేసే టైం వచ్చేసిందండి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి స్పైసెస్ అన్నీ చూసుకొని అన్నీ ఓకే అనుకుంటే జాడీలోకి అయితే ఎత్తేస్తున్నాము మేము. ఇవి ఇట్లానే ఒక క్లాత్ పెట్టేసేసి స్టోర్ చేసేసుకుంటాము 1 ఇయర్ పాటు. కావాల్సినప్పుడల్లా క్వాంటిటీ చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకొని పెట్టుకుంటాము. మొత్తం అంతా తీసేసిన తర్వాత వేడి వేడి రైస్ వేసుకొని తింటే వచ్చే ఫీలే వేరే కదా. నాకు ఒక సాంగ్ గుర్తొస్తుందండి ఇప్పుడు. ఈ జన్మకే రుచి చూడడానికి దొరికెరా అని చెప్పేసి. సో ఇగ్నోర్ మై వాయిస్ అండి. ఇలా కలిపేసుకొని తల ఒక ముద్ద తినేసి టేస్ట్ అయితే చూసేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో పట్టేసుకునే ఉంటారు కదా. ఇలా ఇయర్ కూడా మా ఆవకాయ పచ్చడి పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో.
Be kind, stay positive and stay healthy. If you are new to our channel, please make sure to share, like and subscribe to our channel. Ta-da!